జై వివేకానంద, జై శ్రీరామకృష్ణ, జై వివేకానంద, జై శ్రీరామకృష్ణ, జై శ్రీరామకృష్ణ, జై వివేకానంద, జై వివేకానంద, జై శ్రీరామకృష్ణ. చాలా ఉద్విగ్నంగా జరుపుకుంటున్నటువంటి రోజుల్లో ఒక పక్క రథయాత్ర, ఒక పక్క సమావేశాలు, ఒక పక్క సెమినార్లు. నేను మీకు నా ఉపన్యాసంలో అరుణిమా సిన్హా చెప్పానా, వివరం చెప్పాను. ఆ అరుణిమా సింహాని ఆహ్వానించి 18 డిసెంబర్ నాడు చక్కని కార్యక్రమం ఏర్పాటు చేశారు. 2500 మంది పైచిలుకు MBA స్టూడెంట్స్ ఆ కార్యక్రమాన్ని అటెండ్ చేశారు. సన్యాసం తీసుకోవటం అంటే ఒక బాధ్యత. రామకృష్ణ పరమహంసకి గృహస్థ శిష్యులు ఉన్నారు, సన్యాసం తీసుకున్న శిష్యులు ఉన్నారు. సన్యాసం తీసుకోవటం అంటే సొంత పేరును కూడా త్యాగం చెయ్యటం అని అర్థం. అంటే ఎంత పరాకాష్ఠ స్థితికి చేరుకున్నటువంటి వైరాగ్య మనస్థితిలో మాత్రమే అది సాధ్యమవుతుందో దయచేసి గమనించండి. రవ్వంత ఆధ్యాత్మికత ఉండటం, బొట్టు పెట్టుకోవడం, గుడికెళ్ళి రావటం, ఒక వ్రతం, ఒక నోము, ఇదంతా సాధారణం. ఏ ఆధ్యాత్మిక స్థితికి చేరుకున్నప్పుడు పేరును సైతం త్యాగం చేయటం జరుగుతుందో గుర్తుంచుకోండి. నేను ఎక్కువ మాట్లాడదామని నాకు తాపత్రయం ఉండొచ్చు, కానీ స్వామికి ఇచ్చే సమయం తక్కువ అవుతుందని కుదిస్తున్నాను. 1-2 మాటలు. ప్యూరిటీ, యూనిటీ, డివినిటీ. ఎక్కడ స్వచ్ఛత ఉందో అక్కడ ఏకత్వం గోచరిస్తుంది. అభిన్నత్వం, అద్వైతం అర్థమైనప్పుడు అప్పుడు దివ్యత్వం వైపు మనస్సు వెతుకులాట ప్రారంభిస్తుంది. ఇది నేను అనుకుంటాను నాకు తెలిసిన ఆధ్యాత్మిక విషయం మనిషి అర్థం చేసుకోవటం. అందుకే ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ ఎవరు మాట్లాడినా, ఎలా మాట్లాడినా, ఎటు నుంచి ఎటు వచ్చినా, ఎటు నుంచి ఎటు పోయినా ఒకే ఒక్క విషయం చెప్తారు. ఫిజికల్లీ యాక్టివ్, mentally alert, intellectually inspired, emotionally balanced, socially relevant. ఇవి కావాలి. మీరు హోల్సమ్ పర్సనాలిటీ అనండి, మరొకటనండి, ఏదనుకున్నా, లేకపోతే ఆయన పుట్టినరోజును భారత ప్రభుత్వం వాళ్ళు యూత్ డేగా ఎందుకు డిక్లేర్ చేస్తారు? మీకోసమా, ముసలాళ్ళం మా కోసమా? If you have not read Vivekananda, you have not understood India. Be proud that you are born in India. Be happy that you can proudly say wherever you go to the world. ఆ క్లుప్తతతో, ఆ ఆర్ద్రతతో పరిచయాన్ని పెంచుకోండి. మీకు ఇంగ్లీష్ ఎందుకు రాదో నేను చూస్తాను. సంకల్పం ఉంటే where there is a will, there is a way అని చెప్పారు. It doesn't require much. టాక్ ఇంగ్లీష్, స్లీప్ ఇంగ్లీష్, డ్రింక్ ఇంగ్లీష్, అది ఇది అన్నీ కరెక్టే. బట్ వాట్ టైప్? ఒక ఆర్డినరీ న్యూస్ రిపోర్టర్ రాసినటువంటి ఇంగ్లీష్ చదివి నేర్చుకుంటారా? ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి కలిగినటువంటి వ్యక్తి ఆలోచించి మాట్లాడినటువంటి అంశాల నుంచి పదాలను, వాక్యాలను, వాక్య నిర్మాణాన్ని, ఆ చాతుర్యాన్ని నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తారా? స్వామి బోధమాయానంద గారు వచ్చిన తర్వాత వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఒక చక్కని అవకాశం కూడా భగవంతుడు ప్రసాదించాడు అనుకుంటాను ఈ 150 జన్మదినోత్సవ సందర్భంగా. నిజానికి సన్యాసం తీసుకున్నందుకు వాళ్ళ మోక్షం కోసం తీరిగ్గా కూర్చుని ముక్కు మూసుకుని ధ్యానం చేస్తూ భగవంతుణ్ణి స్మరించుకోవచ్చు. బట్ దే హ్యావ్ టేకెన్ ఎ డిసిషన్. నో, ట్రాన్స్ఫార్మ్ ది యూత్. ఇఫ్ యూ ఆర్ నాట్ రెడీ, దే ఆర్ మేకింగ్ యూ రెడీ. ఇప్పుడు ఆ మాటల్లో మీకు ఒక అద్భుతమైనటువంటి అగ్నిపర్వతం కనబడుతుంది. ఎందుకు? ఆ ప్యూరిటీ, యూనిటీ, డివినిటీ వల్ల కనబడుతుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ అని ఒకవైపు వివేకానంద వాణి, వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ అని కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మైండ్ మేనేజ్మెంట్, యోగా, ధ్యానం, సంగీతం, ఇవన్నీ కోర్సులు సార్ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నాయి. ఎందుకు చెప్తున్నానంటే
గత దాదాపు 12 సంవత్సరాలుగా కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఒక వారం రోజుల ప్రోగ్రాం అయితే ఉదయం గంటంపావు లేదు సాయంత్రం గంటంపావు చొప్పున కేవలం 150 అప్పుడెప్పుడో ఇప్పుడు 200 అనుకుంటాను నేను 200 రూపాయలతో నిర్వహింపబడుతున్నటువంటి స్కీమ్ బహుశా జంట నగరాలలో నాకు తెలిసినంత మటుకు ఎక్కడా లేదు. స్వామీజీ దాన్ని గమనించిన తర్వాత ఏం చేశారంటే ఇలా వారం రోజుల్లో మనం వాళ్ళకి ఏదో ఈ నేర్పించి పదాలకు ప్రోగ్రామ్ని 3 వీక్స్ కింద ఎక్స్పాండ్ చేయండి. 3 మాడ్యూల్స్, మాడ్యులర్ స్ట్రక్చర్, కమ్యూనికేషన్ స్కిల్స్ మాడ్యూల్ 1, కమ్యూనికేషన్ స్కిల్స్ మాడ్యూల్ 2, ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ మాడ్యూల్ 3 అని ఇప్పటికి 3 బ్యాచీలు ఎలా నీటిలా ప్రారంభమై విద్యుత్ శక్తిలాగా మన కనబడి అగ్నిపర్వతాలాగా జ్వలించి ఏమవుతుంది అమృతస్య పుత్రాః, చిల్డ్రన్ ఆఫ్ డివినిటీ. గాడ్ బ్లెస్ యూ. ఐ హ్యాండ్ ఇట్ ఓవర్ టు స్వామీజీ. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమః. తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. గంపా నాగేశ్వరరావు గారు మరియు విశ్వనాథం గారు, నెహ్రూ గారు, ఇతర బంధుమిత్రులందరికీ నా హృత్పూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఈ అద్భుతమైన ఇంపాక్ట్ ప్రోగ్రామ్ ఈ సంవత్సరంలో రెండోసారి అరేంజ్మెంట్ చేసి మీ అందరినీ ఇక్కడ ఆహ్వానించినందుకు చాలా ఆనందంగా ఉంది. నా మీద వాళ్ళ ప్రేమ విశ్వాసం అసీమంగా ఉంది, లిమిట్ లేకుండా ఉంది. ఎంతో విశ్వాసం శ్రద్ధతో ఈ 1 అవర్ అవకాశాన్ని కల్పించారు. కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి విశ్వనాథన్ గారు చెప్పినట్లుగా దిస్ ఇయర్ 2013 ఇంకొన్ని 5-6 డేస్లో హిస్టరీలోకి వెళ్ళిపోద్ది. 2014 మళ్ళా బుధవారం ప్రారంభం అవుతుంది. అయితే గత 2 సంవత్సరాల నుండి ద హోల్ వరల్డ్ అండ్ మోర్ ఫోకస్డ్ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి, గుజరాత్ టు నార్త్ ఈస్ట్ స్వామి వివేకానందుల వారి 150 జన్మదినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. హోల్ కంట్రీ, మాకే ఆశ్చర్యం అవుతుంది. ఇన్ ద రిమోట్ కార్నర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ కర్ణాటక ఆర్ కేరళ ఆర్ మధ్యప్రదేశ్ ఆర్ జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కాశ్మీర్, గుజరాత్, నార్త్ ఈస్ట్, ఎవరెవరో ఓన్లీ వివేకానంద పేరు విన్నారో వాళ్ళ హృదయంలో వివేకానంద ప్రవేశించి ఒక భవ్య భారత నిర్మాణం సృష్టించేలాగా ప్రేరణ ఇస్తున్నారు. అమేజింగ్ రెస్పాన్స్. ఎన్నో అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్ మాకు కలిగాయి. ఒక రథయాత్ర మహాభారత స్టైల్లో ఆ పుస్తకాలు చదివి ఏ విధంగా ఒకటి మీకు ఒక స్మాల్ వీడియో చూపిస్తాను. ఆ ఒక రథం లోపలికి వెళుతూ ఉంటే తమిళనాడులో ఒక విలేజ్లో సుమారు 1,00,000 మంది యువక యువతీలు బయటకు వచ్చి 8 కిలోమీటర్లు ప్రొసెషన్లో వెళ్ళారు. 1 lakh స్టూడెంట్స్. రంజాన్ రోజు ఒక మసీదు ముందు వెళుతూ ఉంటే అక్కడ 1 గంట కరెక్ట్గా రంజాన్ ప్రేయర్ అయిన తర్వాత బయటకు వస్తుంటే అందరూ ముసల్మాన్లు, పిల్లలు, స్త్రీలు వీళ్ళందరూ వివేకానంద ముందు నృత్యం చేశారు. ముల్లా వచ్చి గార్లెండ్ చేసి ఆరతి చేశారు. మైసూర్లో అయితే చర్చ్ ప్రీస్ట్స్ వీళ్ళందరూ వచ్చి ప్రొసెషన్లు నడుచుకుంటూ వెళ్ళారు. ఏ ప్రభుత్వం
మనందరినీ ఫర్ నియర్లీ 250 years అణిచివెచ్చి యు ఆర్ యూజ్లెస్ ఫెలోస్, యు ఆర్ లేజీ ఫెలోస్, యు ఆర్ డర్టీ ఫెలోస్, సూపర్స్టిషియస్ ఫెలోస్ అని బ్రిటిష్ రాజ్ అన్నారో, మొన్న ఏప్రిల్ నెలలో ప్రధానమంత్రి ఆఫ్ బ్రిటన్ అంటాడు, ఫర్ 1 full year వివేకానంద సెలబ్రేషన్ విల్ బి అబ్జర్వ్డ్ ఆల్ ఓవర్ ఇంగ్లాండ్ యూనివర్సిటీస్. ఎంత అద్భుతమైన, ఎవరు చెప్పారు వాళ్ళకి? భారత ప్రభుత్వం వాళ్ళేం కోరుకోలేదు చేయమని. వాళ్ళల్లోనే ఆ ఒక ఇన్స్పిరేషన్, ఆ ఒక ప్రోగ్రెసివ్ యాటిట్యూడ్ కలిగింది. ఎందుకు మనం ఆచరించాలి? ఎందుకు ఆయన గురించి మనం యూనివర్సిటీస్లో, కేంబ్రిడ్జ్లో, ఇంపీరియల్లో, ఆక్స్ఫర్డ్లో చదవాలి అంటే, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అంటాడు, ఇట్ ఈస్ నాట్ దట్ వివేకానంద ఈజ్ అన్ ఇండియన్ లీడర్ ఆర్ రిలీజియస్ లీడర్ ఆర్ సమ్ పొలిటికల్ లీడర్. ఇది కాదు. He brought East and West on the same platform based on spirituality, which is universal, not political. He belongs to England also. అని అద్భుతమైన 5-minute స్పీచ్ ఇచ్చాడు ది ప్రెజెంట్ ప్రైమ్ మినిస్టర్. ఆపోజిషన్ యునానిమస్గా సైన్ చేశారు. సో ఈవెన్ ఇన్ అన్నోన్ ఏరియా స్వామి వివేకానంద ఈజ్ ఎంట్రీ. ఇది వన్ సైడ్ స్టోరీ అయితే, వన్ సైడ్ మనం చూస్తున్న మ్యాజిక్, చూస్తున్న మెస్మరిజం, చూస్తున్న ఒక ఎఫెక్ట్ మనం మీ ముందు పంచుకుంటూ ఉంటే, ది అదర్ సైడ్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ ద ట్రాజెడీ. ఎందుకు ట్రాజెడీ? ఎన్నో సభల్లో చెప్తూ ఉన్నాను నేను, ఎన్నో కాలేజీల్లో ఈ స్టాటిస్టిక్స్ కూడా ఇచ్చాను. నా ఒక ఈ నెక్స్ట్ 1 hour ఆఫ్ ది టైమ్ గివెన్ టు మీ, ఫస్ట్ మీకు చేదు చూపిస్తా, చేదు వినిపిస్తా, దాని తర్వాత ఆ చేదుని, ఆ రోగాన్ని ఎలా నివారించాలో మీకు సలహాలు ఇస్తాను. ద ఫస్ట్ స్టాటిస్టిక్స్ ఈజ్ ఇన్ ఎ ల్యాండ్ ఆఫ్ ద బుద్ధ, ల్యాండ్ ఆఫ్ వివేకానంద, ల్యాండ్ ఆఫ్ ది మహాత్మా, ల్యాండ్ ఆఫ్ ది ఆచార్యాస్, ల్యాండ్ ఆఫ్ సో మెనీ రిలీజియస్ పీపుల్, సెయింట్స్ హు సేవ్డ్ ది కంట్రీ ఫ్రమ్ డిజాస్టర్. ఆ దేశంలో గత సంవత్సరం అంటే 2012లో 1,35,450 యువక యువతులు ఆత్మహత్య చేసుకున్నారు. వాట్ ఇండియా వీఆర్ టాకింగ్ అబౌట్? ఈజ్ ఇట్ ఇండియా ఓన్లీ హైటెక్ సిటీ? ఈజ్ ఇండియా ఓన్లీ టాలీవుడ్, బాలీవుడ్ అండ్ కాలీవుడ్? ఈజ్ ఇండియా ఓన్లీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్? ఈజ్ ఇండియా ఓన్లీ పాలిటిక్స్? ఈజ్ ఇండియా ఓన్లీ ది వండర్ఫుల్ బిల్డింగ్స్? స్వామి వివేకానంద అంటారు, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పాలిషింగ్ ది అవుట్ సైడ్ వెన్ దెర్ ఇస్ నథింగ్ ఇన్ సైడ్? ది కంటెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ది కంటైనర్. అయితే మన ట్రైనింగ్ కానీ స్కూల్ కాలేజీలో వివేకానంద 120 సంవత్సరాల ముందు అంటారు, టూ మచ్ ఆఫ్ ఎక్స్టర్నల్ మెకానిజం, మన ఇంటర్నల్ మెకానిజం మనం మర్చిపోయాం. దాని మీద ఎవరు అవగాహన ఇవ్వట్లేదు, దాని మీద ఎవరు ఆలోచించటం లేదు. దెబ్బలు పడిన తర్వాత ఆలోచిస్తున్నారు, వాతలు పడిన తర్వాత, ప్రకృతి బాగా చేదు అనుభవాలు చూపించిన తర్వాత మన యూనివర్సిటీస్లో, మన సిలబస్లో కొంచెం కొంచెం వాల్యూస్ గురించి, హ్యూమన్ ఎథిక్స్ గురించి ఇప్పుడు 68 సంవత్సరాలు పట్టింది అది చేయడానికి. అయితే జపాన్లో 1944 హిరోషిమా నాగసాకి బాంబింగ్ అయిన తర్వాత ఇప్పుడు కూడా రేడియేషన్ ఎఫెక్ట్, బట్ ఇమ్మీడియట్లీ దే చేంజ్ their entire system, which can help the young Japanese students. First their mind control, their body control, then their engineering performance or MBA performance or professional excellence. First the personality, then his performance. 1,35,455 your brothers and sisters. వీళ్ళెవరో ఏదో పనికిరాని పెద్దమ్మలు కాదు, ఏదో అడుక్కున్న వాళ్ళు కాదు, యూనివర్సిటీస్లో ఉండేవాళ్ళు, హైదరాబాద్లో ఉండేవాళ్ళు, ఢిల్లీలో ఉండేవాళ్ళు, మేజర్ క్యాపిటల్స్లో కాలేజ్ స్టూడెంట్స్. 1 week బ్యాక్ అమ్మాయి హైదరాబాద్ మెడికల్ కాలేజీలో ఎగ్జామ్లో ఫెయిల్ అవుతానేమో అనే భయంతో తనకు తాను ఇంజెక్షన్ తీసుకొని చచ్చిపోయింది. ఎగ్జామ్ డేట్ కూడా అనౌన్స్ చేయలే. ఎక్కడి నుంచి వచ్చింది ఈ వైరస్? ఆలోచించండి విద్యార్థులు. జేఎన్టీయు హైదరాబాద్లో బీటెక్ చేసింది, హై మార్క్స్ పొందింది. కరీంనగర్ ఒక అమ్మాయి ఐఐటి మెడ్రాస్లో ఎంటెక్ పొందింది మెకానికల్ ఇంజనీరింగ్లో. 3 నెలల తర్వాత సరయూ హాస్టల్ ఈ సంవత్సరం ఆత్మహత్య చేసుకుంది. రైతు బిడ్డ శవం కరీంనగర్కి తిరిగి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది వైరస్? జార్ఖండ్ నుంచి ఒక అమ్మాయి ఆల్ ద వే ఐఐఎం బెంగళూరులో హై పర్ఫార్మెన్స్ చేసుకొని మార్క్స్ పొందింది, క్యాట్లో టాపర్ అయింది. 3 నెలల తర్వాత మనస్సు
కుళ్ళిపోయింది, మనస్సు నెగటివ్ ఆలోచనలకు వెళ్ళిపోయాయి, బ్యాడ్ హ్యాబిట్స్లోకి వెళ్ళింది. సడన్గా షీ సా ఎ కాస్మోపాలిటన్ సిటీ కాల్డ్ బెంగళూరు, షీ ఫెల్ ఇన్ సో మెనీ అదర్ నెగటివ్ హ్యాబిట్స్, కమిటెడ్ సూసైడ్. Where is Jharkhand? Where is IIM? From LKG to PG she has come. That body has gone back to Jharkhand jungle. ఒక 9వ తరగతి అబ్బాయి శ్రీపెరంబుదూర్, చెన్నై నుండి 25 కిలోమీటర్లు, 35,000 ఫీజు కట్టి వాళ్ళ నాన్నగారు పెద్ద స్కూల్లో చేర్పించారు మంచి ఎడ్యుకేషన్ ఇద్దామని. అక్కడ పియర్ ప్రెషర్, అక్కడ అట్రాక్షన్, అక్కడ డిస్ట్రాక్షన్స్ వల్ల ఒకరోజు ఇంటికి వచ్చేసి నాకు ప్లే స్టేషన్ కావాలి, వీడియో గేమ్స్ కావాలి, విచ్ కాస్ట్ అబౌట్ 8,000 రూపీస్ అని తల్లిని తండ్రిని కోరాడు. వాళ్ళు ఈ సంవత్సరం బడ్జెట్ లేదు, ఐ కెనాట్ ఎఫోర్డ్ ఇట్ అన్నప్పుడు ఈ అబ్బాయి ఎంతో మందిని అడిగారు, అంకుల్ని అడిగారు, తాతగారిని అడిగారు, అమ్మమ్మని అడిగారు, ఎవరు నో 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 అనేసారు. 8,000 ఎలా స్పెండ్ చేయడం జూన్ నెలలో జూలై నెలలో సాధ్యము కాదు అన్న సమయంలో అతని మైండ్లో ఒక వైరస్ వెళ్ళి ఒక డాగర్ కత్తి కొనుక్కొని, 20 రూపాయల కత్తి కొనుక్కొని తన నైబర్, ఒక రిటైర్డ్ గవర్నమెంట్ హాస్పిటల్ నర్స్, 62 సంవత్సరాలు ఆవిడని మర్డర్ చేశాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ వైరస్? ఇంకా దురదృష్టకరం దాంట్లో పంచ్ లైన్ అంటే, ఆ నర్సు ఈ అబ్బాయి పాపగా ఉన్నప్పుడు, బేబీగా ఉన్నప్పుడు కాపాడేదంట. ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఆలోచనలు? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ అలవాట్లు? ఎక్కడ చూస్తున్నారు? ఏమి చేస్తున్నారు? 1 స్టెప్ ఫార్వర్డ్, 5 స్టెప్స్ బ్యాక్వర్డ్. వీఆర్ సాల్వింగ్ 1 ప్రాబ్లమ్, క్రియేటింగ్ 5 ప్రాబ్లమ్స్. ఆ సమస్యలు యువకులు అర్థం చేసుకోవాలి. దేర్ ఆర్ పర్సనల్ ప్రాబ్లమ్స్. సైకాలజిస్ట్ చాలా మంది వస్తారు, మీ అందరికి చెప్తూ ఉంటారు వాళ్ళు. దేర్ ఆర్ ది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, కల్చరల్ ప్రాబ్లమ్స్, దేర్ ఈజ్ ఎ సోషల్ ప్రాబ్లం, దేర్ ఇస్ ఎ నేషనల్ ప్రాబ్లం. ప్రతి స్టెప్లోనూ మనకి సమస్యలు కనబడుతూ ఉంటే ఎలాగ మనం ప్రశాంతంగా ఉండేది? షార్ట్ టర్మ్ సక్సెస్ కావాలి మనందరికీను. షార్ట్ టర్మ్ సక్సెస్ కావాలంటే షార్ట్ టర్మ్ ప్రాక్టీస్ చేస్తే చాలు. దానికి తల మీద నించడం అవసరం లేదు, శిరశాసనం చేయడం అవసరం లేదు. లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ కావాలి అంటే లాంగ్ టర్మ్ సాధన చేయాలి, లాంగ్ టర్మ్ ప్రాక్టీస్ చేయాలి. ఏ విధంగా మన ల్యాప్టాప్లోకి వైరస్ రాకుండా ఒక యాంటీవైరస్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తామో, నార్టన్ యాంటీవైరస్ సిస్టమ్, క్యాప్స్ వరకు యాంటీవైరస్ సిస్టమ్, రియల్ టైమ్ యాంటీవైరస్ సిస్టమ్, ఇంకేదో కొత్త సాఫ్ట్వేర్ మార్కెట్లోకి వస్తున్నాయి. వై డూ యూ వాంట్ యాంటీవైరస్ సిస్టమ్? అసలు మనకి మీకు డూ నాట్ హ్యావ్ ది కెపాసిటీ టు స్టాప్ ది వైరస్. అది మన చేతుల్లో లేదు, మీరు స్టాప్ చేయలేరు దాన్ని, బిల్ గేట్స్ చేయలేడు. అయితే యూ హ్యావ్ గాట్ ద కెపాసిటీ ఆర్ ది ఆపర్చునిటీ టు స్టాప్ ద వైరస్ ఫ్రమ్ డిస్టర్బింగ్ యువర్ ల్యాప్టాప్ ఆర్ యువర్ సిస్టమ్. ఐ రైట్? ఎందుకు స్పాయిల్ అవ్వకూడదు? 50,000 రూపాయలు మళ్ళీ కొనుక్కో. మెషిన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ది కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్. దాంట్లో ఉండే డేటాలు, దాంట్లో ఉండే పీపీటీలు, దాంట్లో ఉండే వీడియోలు, దాంట్లో ఉండే ఈమెయిల్స్ అవన్నీ స్పాయిల్ అవ్వకూడదు. మీ కాలేజ్ ప్రాజెక్ట్సో మీ పనికో చాలా ఉపయోగం అవుతాయి. యూ డోంట్ వాంట్ ఇట్ బి స్పాయిల్ బికాజ్ 0 నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి. సో కంప్యూటర్లో యాంటీవైరస్ సిస్టమ్ ఉంది. ఇవన్నీ మనకు తెలుసు, నేర్చుకుంటాం. ఈ కాలంలో పాప పుట్టిన వెంటనే పువ్వులు కానీ లేక మంచి విషయాలు నేర్పించరు, ల్యాప్టాప్ లేక ఒక మొబైల్ ఫోన్ గిఫ్ట్ చేస్తారు. మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోయి సెల్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తూ. సెల్ ఉంటే మనిషి, లేకపోతే నేను జీవచ్చవ. తర్వాత నేను తమాషగా చెప్తూ ఉంటా, ఆ 6 అంగుళాల సెల్ ఫోన్, 6 ఇంచెస్ సెల్ ఫోన్ ఈ 6 అడుగుల మనిషిని కంట్రోల్ చేస్తుందండోయ్. ఎంత భక్తి, ఎంత విషయం, ఎంత మీరు బానిసలు. మీరు గ్రేట్ పీపుల్ బికాజ్ యు ఆర్ కంట్రోల్డ్ బై ద మెషిన్, నాట్ బై యువర్ మైండ్. అందుకే ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంటాడు, ఐ డ్రెడ్ ద ఫ్యూచర్ వెన్ ద మెషిన్ కంట్రోల్స్ ది మైండ్ ఆఫ్ మ్యాన్ అండ్ వీ సీ ఎ సొసైటీ ఆఫ్ ఈడియట్స్ అంటాడు. నా మీద గొప్పడకండి, ఆల్బర్ట్ ఐన్స్టీన్ మీద. వీ సీ ఎ సొసైటీ ఆఫ్ ఈడియట్స్. ఎందుకంటే శాంసంగ్ స్మార్ట్ ఫోన్, నీ బుర్ర ఏమైంది? ఆర్ యూ బికమింగ్ స్మార్ట్? ఫోన్ ఈజ్ బికమింగ్ స్మార్ట్. మనకెందుకంటే ఫోన్ అన్ని మన పనులు చేస్తుంది కదా, మనం ఎందుకు మనసు? దానివల్ల ఈ వైరస్, ఈ ఆత్మహత్యలు, అత్యాచారాలు, అనాచారాలు, కరప్షన్ ఇత్యాది. We are not installing or updating or refreshing our superior laptop which is infinite GB. This infinite GB 80 లక్షల జన్మల ఇన్ఫర్మేషన్తో ఆల్రెడీ పుట్టాం. బట్ ప్రతిరోజు కళ్ళు తెరిచిన వెంటనే చూస్తున్నాం, వింటున్నాం, ఇది చేస్తున్నాం. ఏది లోపలికి వెళ్తుందో మనకి ఫిల్టర్ లేదు, ఫైర్ వాల్ లేదు.
ఉత్సాహం ఉంది మనందరికీను, అప్రిసియేషన్ ఉంది మనందరికీను. అప్లికేషన్ తక్కువ, యాక్సెప్టెన్స్ తక్కువ. స్వామి వివేకానంద అంటారు, అప్రిసియేషన్ ఆర్ నో అప్రిసియేషన్, ఐఎమ్ బార్న్ టు ఆర్గనైజ్ దీస్ యంగ్ మెన్ అండ్ సెండ్ దెమ్ లైక్ ఇర్రెసిస్టిబుల్ వేవ్స్ త్రూ ద లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ది కంట్రీ, వైపింగ్ ద విడోస్ టీయర్స్, ఫీడింగ్ ది ఆర్ఫన్స్ మౌత్ అండ్ మేకింగ్ మదర్ ఇండియా హ్యాపీ వన్స్ అగైన్. టు దిస్ ఐ హావ్ డెడికేటెడ్ మై లైఫ్, ఐ విల్ డూ ఆర్ డై అంటారు వివేకానంద. ఈ వివేకానంద 150 జన్మదినోత్సవ సందర్భంగా వివేకానంద డస్ నాట్ వాంట్ యువర్ అప్రిసియేషన్. He wants you. He wants you, your head, your heart and your hand, to work for your character and to rebuild the great nation, Amar Bharat. అప్పుడు ఇలాంటి సభలు ఇంకొక 10 చేసినా కూడా వాల్యూ ఉంటుంది. సో ది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, కటింగ్ ద స్టోరీ షార్ట్, ఈ యాంటీవైరస్ సిస్టమ్ కోసం మీకు 4-5 సాఫ్ట్వేర్లు ఇస్తాను. ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో ప్రోగ్రామ్ అయిన తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకోవడం కొంచెం అలవాటు లేకపోతే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్కి రండి. గంపా సారు, నెహ్రూ సారు, విశ్వనాథం సారు నేర్పిస్తారు. దాంతోపాటు నేను కూడా కొంచెం రిఫరెష్ చేస్తాను. కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ ఇస్ ది హాల్ మార్క్ ఆఫ్ గ్రేట్నెస్. కన్సిస్టెన్సీ లేకపోతే ఏమీ సాధ్యం కాదు. పప్పు ఉడకాలంటే ఫైర్ పెట్టాల్సిందే. సో దట్ ఈస్ వేర్ వీఆర్ గోయింగ్ రాంగ్. రామకృష్ణ పరమహంస అంటారు, నాకు నీళ్లు కావాలి అని చెప్పి ఒక రైతు బావి తవ్వడానికి ప్రారంభించాడంట. 10 అడుగులు తవ్వాడు, ఇసుక తగిలింది, నీళ్లు ఉండవేమో అని డౌట్తో ఆపేశాడు అక్కడ. హీ వెంట్ టు అనదర్ ప్లేస్ 10 feet క్లే, జిగురు మట్టి, అక్కడ నీళ్లు ఉండవేమో. అనదర్ ప్లేస్ 10 feet రాళ్ళు కనబడింది, నీళ్లు ఉండవు. 100 ప్లేస్లో తవ్వుకుంటూ వెళ్ళాడు, 10 అడుగులు 10 అడుగులు 10 అడుగులు. అట్ లాస్ట్ ఒక బుద్ధిమంతుడు, అనదర్ గ్రేట్ మ్యాన్, ఎక్స్పీరియన్స్ మ్యాన్ వచ్చి, మూర్ఖుడా, ఒక ప్లేస్లో 100 అడుగులు తవ్వి ఉంటే యుడ్ హ్యావ్ రియలీ గాట్ వాటర్, నాట్ ఇన్ 10 places 10 feet. ఆ డెప్త్ సైకాలజీ, ఆ డెప్త్ మనం ఇది కావాలి. డోంట్ ట్రై టు గో ఆన్ డిగ్గింగ్ ఇన్ 100 places. గో డీపర్, గో డీపర్, గో డీపర్. నీళ్లు ఉన్నాయి, బంగారం ఉంది, ఆయిల్ ఉంది, మినరల్స్ ఉన్నాయి. తల్లి భారతి అంటాం, తల్లి భూమి అంటాం, భూమాత. ఇట్ విల్ నాట్ డెజర్ట్ హర్ చిల్డ్రన్. So this is where you have to maintain your focus. Then alone success will come at your doorstep. దీనికి కావాల్సింది మీకు ముఖ్యంగా the first important thing, మాటమాటకి వింటూ విన్నారు, ఈ 1 week వినబోతారు. ఏమిటది? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు. ఏమిటది యాక్చువల్గా? వస్తువుల మీద కాన్ఫిడెన్స్ కాదు, లేక ఓన్లీ మై సెల్ఫో, హర్ సెల్ఫో, యువర్ సెల్ఫో, ఈ ప్రొనౌన్స్ మీద కాన్ఫిడెన్స్ కాదు. ఆత్మశ్రద్ధ. ఆ శ్రద్ధ అనే దానికి ఇంగ్లీష్లో రాంగ్ ట్రాన్స్లేషన్ అంటారు వివేకానంద. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, బిలీఫ్, ట్రస్ట్, ఇవన్నీ వెరీ కన్వీనియంట్ ట్రాన్స్లేషన్స్, నాట్ ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్. ఆ వర్డ్ని ఎవరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి సాధ్యం కాదు. ఫుల్ మీనింగ్ ఇవ్వడానికి అవ్వదు దానికి. మీలో డెప్త్లో ఉండే ఆ సెల్ఫ్, దట్ షుడ్ మేనిఫెస్ట్ త్రూ యువర్ పర్సనాలిటీ. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మశ్రద్ధ. శ్రద్ధ అంటే ఏమిటి? ఎ బ్యూటిఫుల్ డెఫినేషన్ ఇస్ గివెన్. A combination of all positive thoughts of the mind focused on any action. It can be polishing shoes, it can be cooking a meal, it can be ironing your shirt, it can be a lecture, it can be meditation, it can be an exam, it can be a police officer's work, it can be pilot driving. Atma Shraddha. The history of the world is the history of a few men and women who had tremendous faith in themselves. That faith calls out the divinity within. The day the nation loses faith, death comes. IIM అమ్మాయి, మెడికల్ కాలేజ్ అమ్మాయి, లేక కరీంనగర్ అమ్మాయి, లేక వేరే వేరే పిల్లలు అత్యాచారం చేస్తున్న వాళ్ళు ఆ ఒక డెత్లోకి, ట్రాప్లోకి వాళ్ళు స్వయంగా వెళ్ళిపోతూ ఉన్నారు. దే ఆర్ బైటింగ్ ద ఫింగర్స్ విచ్ ఈస్ ఫీడింగ్ దెమ్. ఏ వ్రేళతో తింటున్నామో దాన్నే నవ్వులుతున్నాం. ఎందుకంటే నాకు ఆత్మవిశ్వాసం లేదు, వస్తు విశ్వాసం ఎక్కువైపోయింది. సో చేంజ్ ద డైరెక్షన్. ఏ టార్చ్ లైట్లో మీరు అడవిలోనూ వెళ్ళడానికి భయపడరో ఆ టార్చ్ లైట్ మీ ముఖం చూసుకోండి ఫస్ట్. యామ్ ఐ కాన్ఫిడెంట్? యామ్ ఐ ప్యూర్? యామ్ ఐ స్ట్రాంగ్? బిఫోర్ ఓపెనింగ్ ద డోర్స్ ఆఫ్ యువర్ హౌస్ అండ్ గోయింగ్ టు ద కాలేజ్ ఆర్ టు ది ఆఫీస్, ఆస్క్ దీస్ 3 questions. నా శక్తి ఎంతవరకు ఉంది? నాలో బలం ఎంత ఉంది? నాలో కాన్సన్ట్రేషన్ ఉంది? నాలో ప్యూరిటీ ఉందా? ఏ కళ్ళతో చూస్తున్నాను? ఏ చెవులతో వింటున్నాను? ఏమిటది?
సో కాన్ఫిడెన్స్ క్యాన్ కమ్ ఓన్లీ వెన్ యూ డిగ్ డీప్ ఇన్ టు యువర్ సబ్ కాన్షియస్ మైండ్. ఆత్మశ్రద్ధ. స్వామి వివేకానంద సక్సెస్ ఎక్కడి నుంచి పొందారు? ఒక అబ్రహాం లింకన్ సక్సెస్ ఎలా పొందాడు, ఒక అబ్దుల్ కలాం సక్సెస్ ఎలా పొందాడు, అరుణిమా సిన్హా కథ కొన్ని ఆవిడ మాటలు కూడా చూపిస్తాను మీకు. ఆవిడ ప్రత్యక్షంగా ఆవిడ లేకపోయినా కూడా హర్ వీడియో చూపిస్తాను. ఏమిటది ఆత్మవిశ్వాసం? అది ఒక ఎగ్జామ్ కోసం భయపడిపోతున్నారు, ఒక ఇంటర్వ్యూ కోసం భయపడిపోతున్నారు. భయం లేని భయం అది. దేర్ ఇస్ నథింగ్ దేర్. వేదాంతంలో అద్భుతమైన ఎగ్జాంపుల్ ఇస్తారు. ఏమిటా ఎగ్జాంపుల్? ఒక రోజు మిడ్ నైట్ 11 గంటలకు ఒకడు యంగ్ మ్యాన్ ఈస్ గోయింగ్ ఇన్ ద స్ట్రీట్, డార్క్ నైట్, స్ట్రీట్ లైట్ లేదు, చీకటి. వెళుతూ ఉంటే సడన్ గా పాము కనబడుతుంది, పెద్ద సర్పం కనబడుతుంది రోడ్లో. న్యాచురల్ ఇమీడియట్ కాల్ ఏమిటి? ఫియర్. 5 అడుగులు వెనకాలకు వస్తాడు, వెయిట్ చేస్తాడు, పాము వెళ్ళిపోతుంది, కాసేపు అయిన తర్వాత ముందుకు వెళదామని. దెన్ వాట్ హ్యాపెన్స్? అగైన్ he goes forward and sees the snake is lying there on the road. అలాగే ఉంటుంది, మూవ్మెంట్ లేకుండా. అప్పుడు ఇంకా ఫియర్ ఎక్కువ అవుతుంది, ఇంకా కథలు ప్రారంభం అవుద్ది. ఇట్ మే బి ఏ నాగపాము, ఇట్ క్యాన్ బి ఎ రాటిల్ స్నేక్, ఇట్ క్యాన్ బి వెరైటీస్ ఆఫ్ స్నేక్స్ దట్ నన్ను చంపుతుంది, నన్ను కరుస్తుంది, నా ఫ్యామిలీకి ఏమవుతుంది. హీ బిగిన్స్ హిజ్ ఓన్ డ్రామా, హీ బిగిన్స్ హిజ్ ఓన్ మెంటల్ నెగటివిటీ. సో డిసైడ్ చేసుకుంటాడు, నేను ఇంకా వెళ్ళను, ఇంటికి వెళ్ళను, రోడ్ సైడ్ షాప్లో పడుకుంటా, ఉదయం 5 గంటలకు వెళ్ళి ఇంటికి లేచి ఇంటికి వెళతాను, సూర్యోదయం అయిన తర్వాత ఇంటికి వెళతాను అని పడుకున్నాడు షాప్ పక్కన. విలేజెస్లో పోలీసు వీళ్ళు దర్వాన్స్ జవాన్స్ అందరూ ఉంటారు, చూస్తున్నారు టార్చ్ లైట్ పెట్టుకొని. అండ్ దే ఫైండ్ దిస్ ఫెలో ఈ స్లీపింగ్ ఆన్ ది ఫుట్పాత్, రోడ్ సైడ్. లేపుతారు, అయ్యా ఏమయ్యా నువ్వు ఇక్కడ పడుకున్నావు, ఎవరయ్యా నువ్వు అని. దొంగబా ఏమిటని లైట్ టార్చ్ లైట్ ఆన్ చేస్తే ఆ రిఫ్లెక్షన్ వల్ల అర్థమవుతుంది ఈయన నైబర్ రామయ్య గారు. పోలీస్ మ్యాన్ నైబర్ రామయ్య గారు రోడ్ సైడ్లో పడుకుని ఉన్నారు. ఏమిటండి రామయ్య గారు ఇక్కడ పడుకున్నారు, భార్యా బిడ్డలు వరీగా ఉన్నారు, ఎందుకండి ఇక్కడ పడుకున్నారు? అయ్యా ఎలాగ ఇంటికి వెళ్ళేది, పెద్ద నాగపాము ఉంది రోడ్డులో, అది నన్ను కరుస్తుంది, నాకేమవుతుంది, నా కుటుంబం ఎలాగ రక్షించుకోవడం అని రకరకాల కథలు చెప్తాడు. పోలీస్ మ్యాన్కి ఆశ్చర్యం అవుతుంది, ఇప్పుడే మీ ఇంటి నుంచి వస్తున్నాను, మీ భార్య బిడ్డలు కంప్లైంట్ చేశారు, ఎక్కడున్నారో కనుక్కోండి అని. అయ్యా రా, డోంట్ బీ అఫ్రైడ్, ఐ ఆమ్ విత్ యూ అని పోలీస్ మ్యాన్ చేయి పట్టుకొని లాక్కొని వెళతాడు. ఎందుకంటే పోలీస్ మ్యాన్ దగ్గర 2 ఆయుధాలు ఉన్నాయి. వన్ ఈజ్ ద కర్ర, అనదర్ ఈజ్ ద టార్చ్ లైట్. కొంచెం తీసుకువెళ్ళి, అయ్యా పాము చూపించండి, ఎక్కడుందో, ఎక్కడ కనబడుతుంది మీకు పాము, చూడండి అక్కడే ఉంది మీ రోడ్ సైడ్, అక్కడ ముందు ఉంది 10 అడుగుల ముందు అని. పోలీస్ మ్యాన్ ముందుకు వెళ్ళి టార్చ్ లైట్ ఆన్ చేస్తాడు. ద లైట్ ఫాల్స్ ఆన్ ద స్నేక్, దట్ మూమెంట్ ద స్నేక్ హ్యాస్ డిసపియర్డ్. లైట్ ఎప్పుడు పడిందో స్నేక్ మాయమైపోయింది. ఈయన ముందుకు వెళ్ళి ఎత్తుతాడు, 2 అడుగులు తాడు. 2 feet rope is there like a snake. Zigzag ilagundi. Where was the snake? Snake was in the mind of Ramaya. Snake physical ga ledu, Ramaya brain lo undi. ఎప్పుడైతే లైట్ అనే నాలెడ్జ్ పడిందో, పోలీస్ మ్యాన్ బికమ్స్ ద గురు ఆఫ్ రామయ్య అండ్ హి సేస్ దిస్ ఇస్ ఓన్లీ ఎ రోప్. 2 అడుగుల తాడు, మీ చేతులు కూడా సరిగా బలంగా కట్టలేదయ్యా, త్రో ఇట్, వాక్ నౌ. ఆ ఇండియా 1893లో ఇండియా వాజ్ గోయింగ్ డౌన్ అండ్ డౌన్ అండ్ డౌన్ ఇన్ ఫియర్. ఒక గురు కేమ్ విత్ ఎ లయన్ స్ట్రెంగ్త్ అండ్ సెడ్, అరైజ్ అవేక్ ఓ యంగ్ ఇండియన్స్, యు ఆర్ నాట్ షీప్, యు ఆర్ లయన్స్, స్పిరిట్స్ ఫ్రీ. ఆ ఇండియా జాగృతమైంది ఇన్ ద ఫారం ఆఫ్ స్వామి వివేకానంద. ఆ ఒక స్ట్రెంగ్త్తో నడుస్తూ ఉంటే చికాగో పార్లమెంట్లో ఎంత అద్భుతమైన ఇది. యంగ్ మ్యాన్ ఆఫ్ 29 years and 8 months, 7,000 people, ఇక్కడ 1,400-500 ఉన్నారు, 7 times more audience. విజువలైజ్ చేయండి. ఆ చికాగో నగరానికి వెళ్ళండి ఒక నిమిషం. 7,000 స్టూడెంట్స్, ఐ మీన్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్, నాట్ జస్ట్ స్టూడెంట్స్ వాళ్ళు. ఈయన ఒక్కసారి కూడా అంతమందిని అడ్రస్ చేయలేదు ఇండియాలో, ఛాన్సే దొరకలేదు. అయితే దానికంటే ముందు ఏం చేశారు స్వామి వివేకానంద 99% మీ అందరికీ తెలియదు. ఆయన ఫస్ట్ ఉపన్యాసం చికాగో పార్లమెంట్లో కాదు, మన పక్కనుండే మెహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్లో 1893లో ఇచ్చారు. 1893 February 13 మహబూబ్ కాలేజ్లో మై మిషన్ టు ద వెస్ట్ అనే ఉపన్యాసం ఇచ్చారు. 1000 మంది విన్నారు. ఇక్కడి నుంచి మెడ్రాస్కి వెళ్ళారు. వివేకానంద అడిగారు హైదరాబాద్కి వెళ్ళి ఏం చేశారు అని. హైదరాబాద్ వెళ్ళి నా ఇంగ్లీష్ నాలెడ్జ్, నా స్పీచింగ్ ఎబిలిటీని టెస్ట్ చేసుకున్నా. హైదరాబాద్ పీపుల్ యాక్సెప్ట్ చేస్తే అమెరికా పీపుల్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అంటారు.
హైదరాబాద్ నిజాంతో మాట్లాడారు అరగంట 2 గంటల సేపు హిందూ మతం గురించి, ఇస్లాం మతం గురించి, పూజల గురించి, చర్చిల గురించి, మన సంప్రదాయాల గురించి. ఆ నిజాం ఆ టైంలో కన్నీళ్లు కార్చాడు, చేతులు పట్టుకొని ఊపాడు. మన రాజ్యంలో, మన రాష్ట్రంలో ఇంత అద్భుతమైన మేధాశక్తి మొట్టమొదటిసారి చూస్తున్నాను. వివేకానంద, అప్పుడు ఇంకా వివేకానంద పేరు పెట్టుకోలేదు, వివిధిషానంద అని పేరు పెట్టుకునేవారు. వివేకానంద, మీకు ఏమి సహాయం కావాలా, ధన సహాయం కావాలా, మారల్ సపోర్ట్ కావాలా, లెటర్స్ కావాలా, ఎక్కడికి వెళ్ళాలన్నా నేను ఏర్పాటు చేస్తాను అని నిజామే తల వంచాడు వివేకానంద ముందు. ఇంకా వివేకానంద ఇంకెవరికి కూడా తెలియదు. ఎక్కడి నుంచి వచ్చింది అది? ఆత్మవిశ్వాసం, ఆత్మశ్రద్ధ, ఆ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనం తొందరగా డెవలప్ చేసుకోవాలి. ఎగ్జామ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జామ్, ఇట్స్ అన్ ఆపర్చునిటీ అని మీ డిక్షనరీ నుండి ఎగ్జామ్ అనే పదాన్ని తీసి పారేయండి. ఎరేజ్ ఇట్, delete it. This is not an exam, it's an opportunity. టెండూల్కర్ 100 సెంచరీలు కొట్టాడు, అతను ఆపర్చునిటీ లేకపోతే హౌ డు యు నో దట్ టెండూల్కర్ ఇస్ ఎ టెండూల్కర్? విశ్వనాథ్ ఆనంద్కి చెస్ ఛాంపియన్షిప్ లేకపోతే, కార్ల్సన్కి చెస్ ఛాంపియన్షిప్ లేకపోతే హౌ డు వి నో దట్ హీ ఈజ్ వరల్డ్ నంబర్ 1? ఆపర్చునిటీ. వివేకానందకి ఆపర్చునిటీ వచ్చింది 1893లో, యూటిలైజ్ చేసుకొని జైభేరి, వివేక భేరి అయిపోయింది. హోల్ వరల్డ్ ఈవెన్ రిమెంబర్స్ దట్. మహాత్మా గాంధీ నెగటివిటీని ఆపర్చునిటీగా ఉపయోగించుకున్నారు. హీ వాస్ థ్రోన్ అవుట్ ఆఫ్ ద ట్రైన్ ఇన్ సౌత్ ఆఫ్రికా. మీ అందరి కథ తెలుసు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదు, మాట్లాడితే తన్నేవారు. ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ఉండింది. గాంధీ సెడ్, ఐ గివ్ మై బాడీ టు దెమ్, ఐ డి నాట్ గివ్ మై మైండ్ టు దెమ్, ఐ హెల్డ్ ఇట్ బ్యాక్ టు మై సెల్ఫ్. ఆ మైండ్తో ఒక మాట అన్నారంట, ఆలోచించారంట మహాత్మా గాంధీ. టుడే యూ త్రూ మీ అవుట్ ఆఫ్ ద ట్రైన్, టుమారో ఐ విల్ త్రో యూ అవుట్ ఆఫ్ ద కంట్రీ. ఫ్రీడమ్ మూవ్మెంట్ స్టార్టెడ్. ఏ వివేకానంద ఒక 9వ తారీఖు సెప్టెంబర్, ఆయన కథలు చదవాలి, మీరు లైఫ్ చదవాలి. బయట బుక్ స్టాల్ ఉంది, డీటెయిల్ లైఫ్ చదవాలి. సగం అక్కడక్కడ చిన్నపిల్లలా చదవకూడదు మీరు. యూ షుడ్ గో ఫర్ డైమండ్స్, నాట్ ఫర్ గ్లాస్ బీట్స్. అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే. వివేకానంద అంటారు, వజ్ర వైడూర్యాలు మీ హృదయంలో ఉన్నాయి, చిల్లి గవల కోసం ఆ బీడ్స్ మార్కెట్లో తిరుగుతూ ఉన్నాం. డైమండ్స్ ఆర్ హిడెన్ ఇన్ యువర్ హార్ట్, వీఆర్ సర్చింగ్ ఫర్ గ్లాస్ బీడ్స్ ఇన్ ది మార్కెట్ అవుట్ సైడ్. అంతేనా మీ కాన్ఫిడెన్స్? గో ఫర్ డైమండ్స్, గో ఫర్ వజ్రమ్స్, గో ఫర్ కోహినూర్ డైమండ్, నాట్ ఫర్ ఆర్డినరీ పెట్టి థింగ్స్ ఇన్ లైఫ్. దాంతో వాల్యూ లేదు, దాంట్లో ఇది లేదు, వాల్యూలెస్ లైఫ్ అది. దెన్ ది నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీకు ఎప్పుడైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందో, ది హయ్యర్ డిగ్రీ ఆఫ్ యువర్ లైఫ్, దాని అప్లికేషన్స్, దాని ముఖ్యంగా 2 ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ మీ అందరికి ఇస్తాను. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎంతవరకు ఇది అవుతుందో. ఆ డీటెయిల్డ్ లైఫ్ సార్ చెప్పారు. ఆ డీటెయిల్డ్ లైఫ్ మీరు అరుణిమా సిన్హాది. ఒక స్టోరీ, ఒక చిన్న అమ్మాయి కథ. మీ చెల్లెలు అనుకోవచ్చు, లేక మీ సోదరి అనుకోండి, 21 సంవత్సరాల అమ్మాయి. ఏ మెంబర్ ఆఫ్ ది ఇండియన్ వాలీబాల్ టీమ్. మై డియర్ సిస్టర్స్, లెసన్ టు యూ ఆల్సో. ఏ మెంబర్ ఆఫ్ ది ఇండియన్ ఫుట్బాల్ టీమ్, ట్రావెలింగ్ బై ట్రైన్ ఫర్ ఎ గవర్నమెంట్ జాబ్ ఫర్ ఎన్ ఇంటర్వ్యూ ఇన్ న్యూఢిల్లీ. లక్నో నుండి న్యూఢిల్లీకి వెళ్తుంది పద్మావతి ఎక్స్ప్రెస్. 23వ తారీఖు ఫిబ్రవరి నెల 2011. 4 దొంగలు ఏదో రాయ్బెరీలో ఎక్కారు మధ్యరాత్రి 1 గంటకి. 72 ప్యాసింజర్ సెకండ్ క్లాస్లో ఉన్నారు. వాళ్ళు ఏదో దోచుకుంటున్నారు, చంపలు వాయిస్తున్నారు, కొట్టుకుంటున్నారు. ఏటీఎం కార్డులు ఏమిటి, మొబైల్ ఫోన్స్ అన్ని దొంగలు బ్యాగ్లో వేసుకుంటున్నారు. ఈ అమ్మాయి గొలుసు లాగడానికి ప్రయత్నించారు. ఈ అమ్మాయి 2 ఉన్నాయి, ఫిజికల్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్, కాన్సన్ట్రేషన్ ఉంది. షీఈ్ ఎ స్పోర్ట్స్ ఉమెన్ ఆల్సో. She అంది, నో, వై షుడ్ ఐ గివ్ నెక్లెస్ టు యూ, వై షుడ్ ఐ స్టీల్ మీ. షీ ఆల్సో 4 గుద్దులేసింది ఆ అమ్మాయి. ఫైట్ చేసింది ఆ అమ్మాయి. అయితే 71 ప్యాసింజర్స్ ఎవ్వరూ సహాయానికి రాలేదు. ఇట్ వాస్ టూ మచ్ ఫర్ హర్ టు బేర్. వీళ్ళు 6 అడుగుల దొంగపోట్లు. ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకొని, చేతులు పట్టుకొని, డోర్ ఓపెన్ చేసి వేగంగా వెళ్తున్న ట్రైన్ నుంచి ఒక మూట బయటికి పారేసినట్టు దే త్రూ హర్ అవుట్. ఆ పక్క ఉండే ట్రాక్లో పడింది ఆ అమ్మాయి. అదే సమయానికి మరొక ట్రైన్ వచ్చి అక్కడ తన లెఫ్ట్ లెగ్ మీద వెళ్ళిపోయింది. జస్ట్ ఇమాజిన్ దట్ సిచ్యువేషన్ ఇన్ యువర్ లైఫ్. 1 నిమిషం లెఫ్ట్ కాలు ఇలా కట్టేసి నించోండి చూద్దాం. ఇమాజిన్ చేయండి, నాకు లెఫ్ట్ లెగ్ లేదు అని. బట్ హియర్ ఈస్ ద వాలీబాల్ ప్లేయర్, ఏ ఫుట్బాల్ ప్లేయర్ who saw that left leg is cut off. దెన్ తనకే ఆలోచించలేదు, వాటర్ ట్యాప్ నుంచి నీళ్ళు ఎలా వెళ్ళిపోతాయో, దిస్ బ్లడ్ ఈస్ గోయింగ్ అవుట్. అరిచినా ఎవరు లేరు. ఏదో ఒక గ్రామం, అవుట్ సైడ్ విలేజ్, ఎవరు లేరు.
మధ్య మధ్యలో ట్రైన్స్ వస్తూ ఉన్నాయి. క్యాన్ యూ ఇమాజిన్ మై డియర్ సిస్టర్స్, వన్ యంగ్ గర్ల్ ఆఫ్ 21 లయింగ్ ఇన్ బిట్వీన్ ద ట్రాక్స్. తల ఎత్తితే కాళ్ళు లాగేస్తున్నాయి, రైట్ లెగ్ బోన్స్ ఇరిగిపోయాయి, మొక్కలైపోయాయి, పౌడర్ అయిపోయింది, బ్యాక్ బోన్ ఫ్రాక్చర్, సివియర్ హెడ్ ఇంజరీ. సచ్ ఎ పవర్ఫుల్ ఇంపాక్ట్, నెగటివ్ ఇంపాక్ట్ అది. లేవాలనుకుంటుంది, లేవలేదు. హైయెస్ట్ ఎంత పెయిన్. రాళ్ళు నోట్లో పట్టుకొని ఆ పెయిన్ని భరించింది ఫర్ 4.5 hours. తను అంటుంది, ఇట్ వాజ్ నాట్ దట్ ఈజీ ఫర్ మీ. లేస్తాను, మార్నింగ్ తనకు తెలిసిందంట, ఆ రైల్వే ట్రాక్లో 49 ట్రైన్లు వెళ్ళాయంట తన తల మీద. ట్రైన్ వచ్చినప్పుడు పడుకుంటుంది, ట్రైన్ లేనప్పుడు కూర్చుంటుంది. ఆ ట్రైన్ ఎక్స్క్రీటా, లెట్రిన్ వాటర్ అన్నీ తన మీద పడుతున్నాయి, ముఖం మీద పడుతున్నాయి, ఒంటి మీద పడుతుంది. తుడుచుకోవడానికి కూడా శక్తి లేదు ఆ అమ్మాయికి. ఇమాజిన్ దట్ ఎంటైర్ రియల్ ఎగ్జాంపుల్, నాట్ ఎ సినిమా స్టోరీ. దెన్ మార్నింగ్ 6 o'clock ఎవరో విలేజర్స్ అక్కడ టాయిలెట్స్కి వస్తూ ఉంటారు. అమ్మాయిని ఒక గోని సంచిలో కట్టుబెట్టి రాయ్బెరీలు తీసుకువెళ్ళారు. దురదృష్టవశాత్ ఆ హాస్పిటల్ ఆక్సిజన్ లేదు, బ్లడ్ లేదు, అనస్థీషియా లేదు. ఈ అమ్మాయి గ్యాంగ్రీన్ సెట్ అయిపోయింది. ఇంకా వదిలితేనో ఢిల్లీ అనదర్ 4 hours జర్నీ, వదిలితేనో కుళ్ళిపోయి చచ్చిపోద్ది, తను ఎఫెక్ట్ అయిపోద్ది బ్లడ్ సిస్టమ్ అంతా. డాక్టర్స్ మాట్లాడుకుంటున్నారు, ఏం చేయాలి అని. అనస్థీషియా లేదు అని తెలిసిన వెంటనే తను డాక్టర్కి పిలిచిందంట దగ్గరికి. 5 hours నేను కష్టపడ్డాను పెయిన్తో, ఈ మహా పెయిన్ భరించడానికి నాకు సామర్థ్యం దేవుడు ఇస్తాడులేండి, అనస్థీషియా లేకుండా నా కాళ్ళు కట్ చేయండి. దిస్ ఈజ్ ద ఇండియన్ పవర్, నారీ శక్తి. ఆ అమ్మాయి తన కాన్ఫిడెన్స్ చూసి, తన ఆత్మవిశ్వాసం చూసి ఓన్ డాక్టర్ 1 unit బ్లడ్ ఇచ్చాడంట. ఆర్థోపెడిక్ సర్జనే 1 liter బ్లడ్ ఇచ్చాడంట. ఆ బ్లడ్తో తీసుకొని ఇది చేసుకొని ఆ మంచం మీద ఉండే ఆ ఐరన్ రాడ్స్ పట్టుకొని పెయిన్ భరిస్తూ కటకట అని బోన్స్ కట్ అవుతూ ఉంటే ఎంత ఇదవుతుందండి మనకి. ఒక చిన్న సూది గుచ్చుకుంటే 2 రోజులు నాకు స్పూన్ కావాలి, ఒక ఎక్స్ట్రా ఇదైతే నాకు స్క్రాచ్ అయితే జలుబు వస్తే మనం ఏడుస్తాం. దెన్ ఎయిమ్స్లోకి తీసుకువెళ్ళారు, 4 months సర్జరీ చేశారు. అక్కడ షీ చేంజ్ హర్ ఎంటైర్ లైఫ్ గోల్. అరుణిమా సిన్హా తన లైఫ్ గోల్ని మార్చుకుంది. ఫుట్బాల్ ప్లేయర్ నుండి ఇంకా లాభం లేదు, ఐ కెనాట్ ప్లే విత్ కృత్రిమ పాదం, ఇంకేమి చేసేది. అప్పుడు కలలు కనింది, ఏమిటది? ఐ వాంట్ టు బికమ్ ఏ మౌంటైనియర్ ఫర్ ఇండియా అండ్ క్లైంబ్ మౌంట్ ఎవరెస్ట్ విత్ ఇన్ 2 years ఆఫ్ మై లైఫ్. ఆ దొంగలికి చూపిస్తాను, భారతదేశానికి చూపిస్తాను భారత స్త్రీ ఏమి చేయగలదు అని ప్రమాణం తీసుకుందే. డాక్టర్ అన్నారు, పిచ్చి అమ్మాయి. సైకియాట్రిస్ట్ని పిలిచారు, సైకియాట్రిస్ట్ సర్టిఫికేట్ ఇచ్చారంట, షీఈస్ మోర్ స్ట్రాంగర్ దెన్ ఆల్ ఆఫ్ అస్ అని. షీ మీన్స్ వాట్ షీ సేస్. ఆర్టిఫిషియల్ లెగ్ వేశారు, తను వెంటనే ఇంటికి కూడా వెళ్ళలేదు. అంత లోపలికి వాళ్ళ అన్నగారు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కార్గిల్ పోస్టింగ్ అయితే చెల్లెల అవస్థ, చెల్లెల పరిస్థితి తెలుసుకొని లోవర్ మిడిల్ ఇన్కమ్ ఫ్యామిలీ అని చెప్పి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఆ అన్నగారు ఓం ప్రకాష్ సిన్హా అని డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చి ఆ రోజు నుండి ఈ రోజు వరకు టిల్ హిస్ డెత్ హీఈస్ కంటిన్యూస్లీ బిహైండ్ హిస్ సిస్టర్. అన్న త్యాగం చేశాడు. తర్వాత ఏం చేసింది? ఫస్ట్ స్పోర్ట్స్ స్టేడియంకి వెళ్ళింది అరుణిమా సిన్హా. స్పోర్ట్స్ స్టేడియంకి వెళ్ళి నించోవడం ప్రారంభం చేసింది. ఫస్ట్ నించోవాలి ఆర్టిఫిషియల్ లెగ్తో. రైట్ లెగ్ 3 స్టీల్ రాడ్స్ ఉన్నాయి ఇప్పటికి కూడా. 3 steel rods on the right leg and left leg. Up to this there is no leg at all. There is only a rod to connect that to the artificial leg. ఆలోచించండి కొంచెం. తర్వాత బిచేంద్రి పాల్ 1984 ఫస్ట్ ఉమెన్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్ టు క్లైంబ్ మౌంట్ ఎవరెస్ట్. తనకు మాట్లాడింది. ఆవిడంది, నో ఇట్ కెనాట్ బి డన్, డోంట్ వరీ అబౌట్ ఇట్, జస్ట్ నువ్వు డ్రీమ్ చేసావు అదే చాలు, 50% ఎక్కినట్లే, ఫిజికల్గా నువ్వు ఎక్కలేవు అని ఆవిడ కొంచెం నిరాశ చూపించింది. ఈవిడ అడిగిందంట, बहन जी हमको एक चांस दीजिए, एक मौका दीजिए, मैं हमके आई वॉन्ट मिसलीड यू, आई वॉन्ट डिफीट यू, एक चांस दीजिए, ठीक है आ जाओ. డైరెక్ట్గా వెళ్ళింది. మళ్ళీ ఢిల్లీ నుంచి ఎక్కడికి, జంషెడ్పూర్కి వెళ్ళింది. జంషెడ్పూర్ స్టేషన్ నుంచి ఫోన్ చేసిందంట అరుణిమా సిన్హా. బచేంద్రి పాల్ అనుకున్నారంట, కిధర్ సే ఫోన్ కర్ రే హో, ఢిల్లీ సే? నహీ బహన్ జీ मैं आ गया జంషెడ్పూర్ స్టేషన్ में हूं. అరుణిమా సిన్హా మాటలు విని
బచేంద్రి పాల్ అందంట, నా దగ్గర 100 మంది అమ్మాయిలు 100 మంది అబ్బాయిలు ప్రతిరోజు వస్తారు. యు ఆర్ ది ఫస్ట్ వన్ హూ హ్యాస్ కమ్ రియలీ టు నో దట్ యు వాంట్ టు క్లైంబ్ ఎవరెస్ట్. ఐ విల్ బీ యువర్ గురు. కమాన్, నో లుకింగ్ బ్యాక్, వీ షల్ క్లైంబ్ మౌంట్ ఎవరెస్ట్ అని ఆత్మవిశ్వాసం బ్లడ్ పంప్ చేసింది ఆవిడ. ద రెస్ట్ ఇస్ హిస్టరీ. 8.5 months నాన్ స్టాప్ ట్రైనింగ్. 8.5 months నాన్ స్టాప్ ట్రైనింగ్. కొంతమంది వేరే అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కేస్తున్నారు టక్ 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 అని. జంషెడ్పూర్లోను ఉత్తరాఖండ్లో ఈ అమ్మాయి లాస్ట్లో వస్తుంది, ఆలోచిస్తుంది, నేను ఒకరోజు ఫస్ట్ వెళ్ళాలి ఈ కృత్రిమ పాదంతో. రక్తం కారిపోతూ ఉంది, విపరీతమైన నొప్పి, బ్యాలెన్స్ అవటం లేదు, తల తిరుగుతుంది. బట్ అయినా ఒక్కరోజు 10,000 అడుగుల ఒక పెద్ద కొండని ఉత్తరాఖండ్లో ఎక్కేసిందంట. అప్పుడు వేరే మిత్రులను అడిగారంట, అరుణిమా తుమ్ క్యా కాతీ హో, ఇంత స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వచ్చింది నీకు అని ఆశ్చర్యపడిపోయారంట. ఆ స్ట్రెంగ్త్తో వివేకానంద్ చదువుతూ అరుణిమా సిన్హా నెవర్ టు లుక్ బ్యాక్. ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది. 52 రోజుల ఈ మహా ప్రయాణం. బ్రదర్ జీరో క్యాంప్ బేస్ క్యాంప్ వరకు వచ్చాడు. షర్పాలు వచ్చారు, తన గురువు అందరూ వచ్చారు. అక్కడి నుంచి సెల్యూట్ కొట్టుకొని ముందుకు వెళ్ళిపోయారు 15 మంది. 52 days పట్టింది ఆ అమ్మాయికి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి. ఆ స్టోరీ చాలా పెద్దగా ఉంది, లాస్ట్ ఒక ఝలక్ చూపిస్తాను అక్కడ ఎక్కి ఏం మాట్లాడిందో. తర్వాత అంటుంది, మధ్యలో ఏం చేశాను నేను. ఒక స్వామీజీ, రామకృష్ణ మిషన్ చెందిన వడోదరా స్వామీజీ ఆవిడికి ఒక వివేకానంద ఫోటో, వివేకానంద పుస్తకం ఇచ్చారంట. అరుణిమా, whenever you feel low, whenever you feel depressed, ఈ ఫోటోని చూడు, ఒక శక్తి దాంట్లో నుంచి వస్తుంది. చూస్తూ వెళుతుంది. ఏం ఫోటో? వివేకానంద ఫోటో. ఆ ఫోటో చూస్తేనే చాలు 10 అడుగులు ఎక్కుతుంది, మళ్ళా చూస్తుంది. అలాగే ఎక్కుతూ అప్పుడు మధ్యలో కొంచెం యాక్సిడెంట్స్ అయ్యి మధ్యలో కొంచెం డిప్రెస్ అయిపోయింది, ఇదైపోయింది. షీ విల్ డై. షర్పా అన్నాడంట, షర్పా అసిస్టెంట్, యూ విల్ డై, నేను వెళ్ళిపోతాను, నేను వదిలేసి, నేను రాలేను, నీకోసరం నా ప్రాణం నేను కోల్పోలేను అని. అప్పుడు అరుణిమా సిన్హా ప్రార్థన చేసిందట, ఏ భగవాన్, ఓ దేవుడా, ఆ రోజు రాత్రి ఫిబ్రవరి 23 రాత్రి నా ప్రాణం తీసుకువెళ్ళు, బతకడానికి ఇష్టం లేదు, నాకు సాధ్యం కాదు ఈ నొప్పి భరించడానికి అని ఎంత వేడుకున్నానో ఆ రోజు నువ్వు తీసుకువెళ్ళలేదే. అయితే ఇప్పుడు నేను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి భారత జెండా ఎగరేసే వరకు నా ప్రాణం తీసుకోవడం నేను వదలను అనిందండి. ఐ విల్ నాట్ లీవ్ యూ, నువ్వు నాకు పర్మిషన్ ఇవ్వాల్సిందే, నా పేరు నీ లిస్టులో నుంచి తీసేయి. అప్పుడు ఎక్కిన తర్వాత ఇంకా సాహసం చూపిస్తుంది అరుణిమా సిన్హా. ఆక్సిజన్ సిలిండర్ ఖతం హో గయా, మేరా లెఫ్ట్ లెగ్ పైర్ స్లోలీ వీక్ హో గయా, ఊడిపోతూ ఉంది, ఆ సిలికాన్ జెల్ ఊడిపోతూ ఉంది, జారిపోతూ ఉంది. ఒక అడుగు వేసానా 20,000 అడుగులు కిందకు పడతాను, అడుగు వేయిపోయినా చచ్చిపోతాను. బ్లడ్ ఈజ్ ఊజింగ్ ఫ్రమ్ మై ఫింగర్స్. ఎవరు రక్షించారు ఆ టైంలో? తనలో ఉండే ఆ ఆత్మవిశ్వాసం. ఒక ఎగ్జామ్ కోసం, ఒక ఫెయిల్యూర్ కోసం, ఒక దీనికోసం కష్టపడిపోతున్న యువతీయులందరూ. బట్ పిటీ థింగ్స్, థింక్ బిగ్. ఎలాగ థింకింగ్ బిగ్ చేయాలి? ఎగ్జాంపుల్ నెంబర్ 1, ఇది ఒక గ్లాస్ అనుకోండి, గ్లాస్ వాటర్ మేడ్ అవుట్ ఆఫ్ గ్లాస్, నాట్ స్టీల్. ఒక 5 అడుగుల నుండి ఒక చిన్న రాయి తీసుకొని విత్ ఆల్ యువర్ ఎనర్జీ దాన్ని కొట్టండి. ఇంపాక్ట్ ఏమవుతుంది? నెగటివ్ ఇంపాక్ట్, పగిలిపోద్ది. అదే పొజిషన్ నుండి ఇంకొక పెద్ద రాయి తీసుకొని బకెట్ ఆఫ్ వాటర్ని కొట్టండి, ఏమవుతుంది? బకెట్ పగిలిపోద్దా? బకెట్ వోంట్ బ్రేక్, మేబీ ద వాటర్ విల్ స్పిల్. అదే స్టోన్ ఇంకొక పెద్ద ఇటుక తీసుకొని ట్యాంక్ బండ్ మీద నించొని హుసేన్ సాగర్ని కొట్టండి, ఆ వాటర్ ఏమైనా సునామీలకు పైకి వచ్చేస్తుందా? హుసేన్ సాగర్ ఇస్ క్వైట్ బిగ్ దెన్ ఎ బకెట్ ఆఫ్ వాటర్. మేబీ ఎ స్ప్లాష్, మేబీ ఎ వేవ్ ఫర్ 10 minutes, ఆ ఇటుక లోపల మొలిగిపోద్ది. పెద్ద బండరాయి తీసుకొని కాకినాడలోనో, విశాఖపట్నంలోనో, మెడ్రాస్లో బీచ్లోకి వెళ్ళి వేగంగా దాన్ని విసరండి, ఏమవుతుంది? అది కూడా అవ్వదు. ఏం అవ్వలేదే అంటే సముద్రరాజు అంటాడంట, నువ్వు కూడా లోపల రా కావాలంటే. I am too big for a stone. There are big ships inside me. No problem. You also come. 100 people come. I am too big. అందుకే భగవాన్ శ్రీకృష్ణుడు అంటాడు, సరసామస్మి సాగరః, అమాంగ్ ది వాటర్స్ ఐ am the ocean. సో మనస్సు ఎప్పుడైతే మౌంట్ ఎవరెస్ట్ గురించి ఆలోచిస్తుందో అన్ని భయాలు, అన్ని వేషాలు, అన్ని దరిద్రమైన ఆలోచనలు భస్మం బూడిదైపోతాయి. అరుణిమా సిన్హా చూపించింది. मैं पूछा अरुणिमा सिन्हा को, भारत युवकों को तुम्हारा मैसेज क्या है? तुम भी यंग हो, तुम भी स्ट्रांग हो, तुम भी एक लड़की हो, 22 years 24 years है, क्या मैसेज है? బాధతో కన్నీళ్లతో చెప్పింది నాకు ప్రైవేట్ ఇంటర్వ్యూలో.
स्वामी जी हमको बहुत दर्द होता है, बहुत दुख होता है. నేను ఊరికే తమాషగా అడిగా, क्यों पैर नहीं है इसलिए? तो अरुणिमा सिन्हा उठकर बोला, नहीं उसलिए कारण नहीं है, मेरा पैर तो नहीं है, मेरा आत्मा तो है. నాలో ఆత్మశక్తి ఉంది, పై కాళ్ళు లేకపోతే ఏమి నో ప్రాబ్లం. తన నెక్స్ట్ గోల్ ఏమిటో తెలుసా? వీళ్ళు 10 లీటర్ నీళ్లు తాగుతారు చెప్తే. నెక్స్ట్ గోల్ ఇమ్మీడియట్గా నెక్స్ట్ ఇయర్ ఇంకో 2 years లోపల టాంజానియాకి వెళ్ళి కిలిమాంజరో మౌంటైన్ ఎక్కి భారత జెండాను అక్కడ ఎగరేయాలి. దాని తర్వాత గోల్ ఏమిటో తెలుసా? 2016 ఒలింపిక్స్, జపాన్లో జరిగే ఒలింపిక్స్లో బ్లేడ్ రన్నర్, ఫస్ట్ ఉమెన్ బ్లేడ్ రన్నర్ టు గెట్ ఎ గోల్డ్ మెడల్ ఫర్ ఇండియా ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తుంది. దాని తర్వాత ఏం గోలో తెలుసా? నాలాంటి ఎంతోమంది అరుణిమా సిన్హాలు ఇండియాలో ఉండొచ్చు, మగవాళ్ళు కానీ పురుషులు స్త్రీలు కానీ, వాళ్ళందరికీ ఒక స్పోర్ట్స్ అకాడమీ కన్స్ట్రక్ట్ చేస్తాను, వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తాను, హౌ టు వాక్, హౌ టు రన్. ఎవరు నా బాధపడకూడదు జీవితంలో. అప్పుడే ల్యాండ్ కొనేసింది 35 కిలోమీటర్లు లక్నో నుండి. ఓన్లీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసమే, దాన సహాయం కోసం గ్రామాల్లోకి వెళుతుంది. ఆర్డినరీ ఇన్కమ్, మిడిల్ ఇన్కమ్ ఫ్యామిలీ. బట్ ఇప్పుడు ఏమిటో తెలుసా? ఎక్కడి వరకు ఆ కాన్ఫిడెన్స్ వెళ్ళిపోయిందో? హాలీవుడ్ వాళ్ళు తన జీవితం పైన ఒక ఫిలిం తీస్తున్నారండోయ్. సెలబ్రిటీ అయిపోతుంది అమ్మాయి, సింప్లెస్ట్ గర్ల్, ఇంగ్లీష్ ఒక మాట రాదు, ఒక ముక్క రాదు, బట్ హిందీలోనే ఫైర్ బ్రాండ్ తను. పెంగ్విన్ వాళ్ళు తన జీవితం పైన ఒక పెద్ద బుక్ రిలీజ్ చేస్తున్నారు నెక్స్ట్ ఇయర్. తనకి ఇవన్నీ వద్దు. తను అంటుంది, దర్ద్ హోతా హై క్యూ, దుఃఖ హోతా హై క్యూ. స్వామీజీ देखिए, भारत युवकों युवतियों 67% भारत इज फुल ऑफ यंग पीपल. क्या कर रहे हो लोग? क्या हो रहा है लोगों को? इतना है, इतना फैसिलिटीज है, अपॉर्चुनिटीज है, बट आर दे डूइंग समथिंग फॉर देमसेल्व्स एंड फॉर द नेशन? वेर इज, हाउ मच टाइम यू हैव? టైం మేనేజ్మెంట్ గురువుల మీదకి వస్తారు. సింపుల్గా చెప్పాలంటే అరుణిమా సిన్హాకి 24 గంటలే, వివేకానందకి 24 గంటలే, మనకి 24 గంటలే, ఒక చపరాసికి 24 గంటలే. వారానికి 7 రోజులకి 168 గంటలు మీ చేతుల్లో ఉన్నాయండి మిత్రులారా. 168 hours యూ హ్యావ్ పర్ వీక్ టిల్ యూ డై. ఇట్ ఇస్ నాట్ ఎ గిఫ్ట్ జస్ట్ ఫర్ 1 week. ఈ వీక్ మాత్రం కాదు, 168 hours మీ చేతికి ప్రతిరోజు ఇస్తుంది. వారం గిఫ్ట్లు వస్తున్నాయి. దాంట్లో 50 గంటలు చదువుతున్నారా? డౌటే నాకు. 50 hours నిద్రపోతారా? వెరీ గుడ్. కుంభకర్ణ క్యా కర్ణ ఒక అబ్బాయి అడిగాడు, కుంభకర్ణ అనేసాను నేను. 50 hours నిద్ర, 50 hours పడుకోవడం, ఇంకా 68 hours ఉందయా? ఠీక్ హై, ట్రాఫిక్ జామ్, ఈ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం, ఇంకో 30 hours మైనస్ చేయి వారానికి, ఇంకా 35 గంటలు ఉందయ్యా నీ దగ్గర. ఆ 35 గంటల్లో ఇంకేం చేస్తున్నావు? 8 hours పర్ వీక్ ఏమైనా చేస్తున్నావా? ప్రాక్టీస్ చేస్తున్నావా? వివేకానంద అంటారు, క్షాత్రవీర్యం బ్రహ్మ తేజస్. అలాంటి యువకులు నాకు ఇవ్వండి, ఐ విల్ చేంజ్ ద మ్యాప్ ఆఫ్ ది వరల్డ్. క్షాత్రవీర్యం, శత్రువులాగా. అరుణిమా సిన్హా మాట్లాడుతున్నప్పుడు రామకృష్ణ మఠంలో 1.5 గంట సేపు ఒక్క స్టెప్ ముందుకు వెళ్ళా. నేను గ్రీన్ రూమ్లో ఉన్నా, నాకు వేలు అనిపించలే. ఆర్టిఫిషియల్ ఒక్క స్టెప్ ఇటు లేదు అటు లేదు, అలాగే నించుండిపోయింది. కార్గిల్లో పోట్లాడిన ఒక సైనికుడు రామకృష్ణ మఠం మా క్లాసులకు వచ్చి అన్నాడు, స్వామి యువకుల దగ్గర మాట్లాడుతున్నప్పుడు చెప్పండి, వాళ్ళు ఇండియన్ ఆర్మీలో చేరుతారో, ఇండియన్ నేవీలో చేరుతారో, ఎయిర్ ఫోర్స్లో చేరుతారో వాళ్ళ ఇష్టం. గట్స్ ఉండాలా, ఛాలెంజ్ ఉండాలా, నీకు తెలియాలి. ఒక్క బుల్లెట్ నీ బుర్ర తగిలిందంటే విల్ బి ఏ డెడ్ బాడీ, ప్యారలైజ్ అయిపోతావు ఆర్ డెడ్. ఆ గట్స్ ఉండాలా, ఛాలెంజ్ ఉండాలి. అప్పుడు అతను అంటాడు, ఇఫ్ దే డోంట్ జాయిన్ అట్లీస్ట్ వాళ్ళ ఏరియాలో, వాళ్ళ కాలేజీల్లో, వాళ్ళ ఇంటి పక్కన సిటిజన్ సోల్జర్ లాగా నిలబడమని చెప్పండి. భారతదేశానికి సిటిజన్ సోల్జర్స్. ఆ సిటిజన్ సోల్జర్ వాక్స్ విత్ స్ట్రెంగ్త్, వాక్స్ విత్ ద డిగ్నిటీ. ఎప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ క్యాపిటల్ ఐ లాగా ఉండాలి, సి లాగా ఉండకూడదు, వై లాగా ఉండకూడదు, జెడ్ లాగా ఉండకూడదు. ఆల్వేస్ ఐ. ఇంగ్లీష్లో ఐ ఇన్ ఇండియా అని రాసినప్పుడు ప్రొనౌన్స్ కామన్ నౌన్ ఎప్పుడు క్యాపిటల్ ఐ రాయాలి. చిన్న ఐ రాస్తే టీచర్ 0 మార్క్ వేస్తారు. ఎప్పుడైతే ఐగా ఉందో అంటే యువక వెన్నెముక బాగా స్ట్రైట్గా ఉందో, ఇండియా విల్ బి స్ట్రైట్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్ విల్ బి స్ట్రైట్. The next important thing I want to share you is that Atma Gnanam. ఈ ఆత్మ జ్ఞానం లేకపోతే ఎన్ని ఆపర్చునిటీస్, ఎన్ని క్యాంపులు అయినా లాభం లేదు. ఒక ఆత్మ జ్ఞానం లేదు, వస్తు జ్ఞానం ఉంది, నీళ్ల జ్ఞానం ఉంది, సినిమాల జ్ఞానం ఉంది. సెల్ఫ్ నాలెడ్జ్ డస్ నాట్ మీన్ పాలిటిక్స్, సినిమా అండ్ ఓన్లీ ఫ్రెండ్స్. ఇట్ ఈస్ యువర్ నాలెడ్జ్. ఎవరు నువ్వు, అదే హ్యూమన్ ఎక్సలెన్స్ మేము స్ట్రెస్ చేస్తూ ఉంటాం. ఇట్ ఇస్ నాట్ వాట్ యూ డూ దట్ ఈస్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ హౌ యూ డూ దట్ ఈస్ ఇంపార్టెంట్. It's not where you do that is important, it is who is doing that is important.
ఆ వ్యక్తి పర్సనాలిటీ డెవలప్మెంట్, దాని తెలుగులో అనువాదం వ్యక్తిత్వ వికాసము, వ్యక్తిలో ఉండే తత్వం యొక్క వికాసం. ఫ్లైట్ని చూసిన నేను ఎవరు గుర్తొస్తారో? రైట్ బ్రదర్స్. టెలిఫోన్ చూసిన వెంటనే ఎవరు గుర్తొస్తారో? గ్రహం బెల్. ఎవరండి వీళ్ళంతా? ఆకాశం నుంచి అలా తెలుగుని వచ్చేసారా? దే బ్రాట్ అవుట్ దేర్ సెల్ఫ్ ఇన్ టు యాక్షన్. దే గాట్ ద ట్రమెండస్ కంట్రోల్. చేతిలో అరటిపండు పెడితే ఎంత క్లియర్గా ఉందో ప్రపంచాన్ని ఆ చేతులు అలా పెట్టేసుకొని ఇదైపోయారు. థామస్ ఆల్వా ఎడిసన్ గారు ఆయన సెల్ఫ్ నాలెడ్జ్ వల్ల మోర్ దాన్ ది టెక్నికల్ నాలెడ్జ్ ఆఫ్ ది బల్బ్. ఒకరోజు మీ అందరికీ తెలిసినట్లుగా ఆయన ల్యాబొరేటరీ బర్న్ అవుతూ ఉంది, బూడిదవుతూ ఉంది. ఒక కుక్క తప్పు వల్ల 30 సంవత్సరాల మేనుస్క్రిప్ట్స్ అన్ని భస్మం అయిపోతున్నాయి. ఇంటి బయటికి వచ్చేశారు. వేరే వాళ్ళందరూ నీళ్లు వేస్తున్నారు, నేను ఆపడానికి ట్రై చేస్తున్నారు ఆ ఫైర్ని. అబ్రహాం లింకన్ సెక్రటరీని పిలిచి అడిగాడంట, వేర్ ఈజ్ మై వైఫ్? ఇల్లు కాలుతూ ఉంటే, ల్యాబొరేటరీ కాలుతుంటే వైఫ్ గురించి ఆలోచిస్తున్నాడు అని ఎందుకు అని అడిగితే, సార్ షీఈస్ బిజీ కుకింగ్ ఫర్ యూ, వంట చేస్తుంది వేరే ఇంట్లో అంటే, కాల్ హర్ అవుట్ సైడ్, షీ విల్ నాట్ లివ్ టు సీ అనదర్ ఫైర్ లైక్ దట్ అన్నారంట. బయటికి పిలువు, తను వంట తర్వాత చూసుకోవచ్చు, ఇలాంటి ఫైర్ తన జీవితంలో మళ్ళీ చూడదు అని. ఓన్ ల్యాబొరేటరీ స్పాయిల్ అవుతుందయ్యా. సైన్స్ చదవడం ఇంపార్టెంట్ కాదు, సైంటిఫిక్గా ఆలోచించడం ఇంపార్టెంట్. చరిత్ర చదవడం ఇంపార్టెంట్ కాదు, చరిత్ర సృష్టించడం ఇంపార్టెంట్. వివేకానంద అంటారు, హ్యావింగ్ బీన్ బార్న్ ఎస్ ఎ మ్యాన్ లీవ్ ఎ మార్క్ బిహైండ్ యూ, నాట్ ఎ బ్లాక్ మార్క్. ఈ కాలంలో కొంచెం మాడిఫై చేసుకుందాం స్టేట్మెంట్. కొన్ని కాలేజీలో వెళ్తూ ఉంటాను, వరండాలో గోడ మీద ఫుట్ ప్రింట్స్ ఉంటాయి, మహాత్ముల ఫుట్ ప్రింట్స్. పిల్లలు 2 కాళ్ళ మీద నించోలేరు, ఒక కాలు గోడ మీద, ఒక కాలు ఫ్రంట్ మీద. ఎందుకు? వివేకానంద అన్నారు కదా, లీవ్ ఏ మార్క్ బిహైండ్ యూ అని. గోడల మీద ఫుట్ ప్రింట్స్, చరిత్రలో ఫుట్ ప్రింట్స్ వదలవయ్యా. అలెగ్జాండర్ ద గ్రేట్ అంటాం, అయితే ఆ అలెగ్జాండర్ ఇంటికి కూడా తిరిగి వెళ్ళలేదు. 32 సంవత్సరాలు ఆన్ ద వే టు గ్రీస్ చచ్చిపోయాడు. ఎందుకంటే అతను ఆత్మజ్ఞానం లేదు, యంత్రజ్ఞానం ఉండింది, ప్రపంచ జ్ఞానం ఉండింది. అతని ఖడ్గంతో హోల్ ప్రపంచాన్ని జయించాడు, ఆత్మని జయించలేకపోయాడు. ఇండియాలో మధ్యప్రదేశ్లో గోచి కట్టుకున్న ఒక యోగి దగ్గర ఓడిపోయాడు అలెగ్జాండర్. తన జీవితంలో మొట్టమొదటి యోగి అన్నాడు, యు ఆర్ ఎ లయర్, పచ్చి అబద్ధం చెప్తున్నావు, నువ్వా నన్ను చంపేది? నా శరీరాన్ని కట్ చేస్తావు కానీ నా ఆత్మను ఎవరై కట్ చేస్తారు? యు ఆర్ ఎ ఫూల్, యు ఆర్ ఎ లయర్, యూ విల్ నాట్ గో బ్యాక్ హోమ్ టు ఎంజాయ్ ద గోల్డ్ ఆల్సో అన్నాడు. అలాగే అయిపోయింది. వివేకానంద అంటారు, అలెగ్జాండర్ ద గ్రేట్, జూలియస్ సీజర్, నెపోలియన్, వీళ్ళందరూ ఎవరు? మహా వ్యక్తులు, మహావీరులు. వాళ్ళని ఎవరు ఇప్పుడు గుర్తుపెట్టుకోరు. They are all gone into dust of history. The spider weaves its cobweb where the Caesars ruled. But look at India, because of that self-knowledge, the Amar Bharat is eternal. I will not allow my mother to cry. That is my knowledge for the mother. My dear friends, మీ అందరికీ ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎన్నో ఆపర్చునిటీస్ మీ డోర్ దగ్గర నాక్ చేసుకుంటూ వస్తున్నాయి. అయితే ఎలాగ ఆ నాలెడ్జ్ని ఉపయోగిస్తారు, ఎలాగ ఆపర్చునిటీస్ని ఉపయోగిస్తారు? దట్ మేక్స్ యువర్ లైఫ్, దట్ ఈస్ ఎవ్రీడే లైఫ్. సో దిస్ సెల్ఫ్ సాక్రిఫైస్, సెల్ఫ్ నాలెడ్జ్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, లాస్ట్ యాంగిల్ ఆఫ్ ద ట్రయాంగిల్ మీకు చెప్పవలసింది ఏమిటంటే, ఈ సెల్ఫ్ సాక్రిఫైస్ నేర్చుకోండి. కొంచెం త్యాగం చేయడం నేర్చుకోండి ప్రకృతికి. ఊరినే కన్స్యూమర్ అవ్వకూడదు, కాంట్రిబ్యూటర్ కూడా అవ్వాలి. కొబ్బరికాయలు కావాలి, నువ్వు 1 గ్లాస్ నీళ్లు కూడా పోయివు. రోజా పువ్వు, రోజా చెట్టు రోజా పువ్వు ఇవ్వాలి, నువ్వు కొంచెం ఎరువు వేస్తున్నావు దానికి. అది మాత్రం దేశం మాత్రం నీకు ఇవ్వాలి, దేశానికి నువ్వేమీ చేయదు. తల్లి భారతి ఏడుస్తుంది సికింద్రాబాద్ స్ట్రీట్స్లో. తల్లి భారతి ఏడుస్తుంది, తన కన్నీళ్ళు తుడిచే యువకులు కనబడతలేదు. దోచుకుంటున్నావు తల్లి భారతిని, ఉమ్ము వేసేస్తున్నావు. జపాన్లో ఉమ్ము వస్తే, ఫ్లమ్ వస్తే పేపర్లో తీసుకుంటారు, టిష్యూ పేపర్లో తీసుకుంటారు. ఎందుకు? తల్లి జపాన్కి అవమానం అవుతుంది అని. Here we are so careless about our mother country. We spit everywhere, urinate everywhere. But India taught the world how to be clean, internal and external. శౌచ యోగలో నియమాల్లో ఫస్ట్ మంత్రం ఏమిటి? క్లీన్గా ఉండండి, మీ మాటల్లో, మీ చేష్టల్లో, మీ ఆలోచనలో. అన్నా హజారే అంటారు, సద్ విచార్, సద్ ఆచార్, నిష్కళంక్ జీవన్, ఫార్ హిమ్ ద వరల్డ్ విల్ బి అట్ హిస్ ఫీట్. సద్ విచార్, సద్ ఆచార్, నిష్కళంక్ జీవన్, ఈ 3 మీరు ప్రాక్టీస్ చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఒక ఏం ఆపర్చునిటీ వచ్చినా, వెదర్ యు ఆర్ ఎ స్టూడెంట్ ఆర్ ఎ జాబ్ సీకర్ ఆర్ ఎ జాబ్ హోల్డర్ ఆర్ ఎ ట్రైనర్ ఆర్ ఎ హౌస్ వైఫ్, ఎవరైనా సరే, లాస్ట్ పాయింట్ మీ అందరికి వివేకానంద చెప్పేది ఏమిటో మాటే. ద సజెషన్ దట్ ఐ విల్ లీవ్ విత్ దిస్ ఈస్ దిస్. వివేకానంద వారి క్లాస్మేట్ ఆల్సో వెంట్ ఇన్ టు డిప్రెషన్, ఆల్సో వెంట్ ఇన్ టు సర్టైన్ మెంటల్ ప్రాబ్లమ్స్.
ఆ కాలంలో ఇండియా వాజ్ ఎ బానిస దేశం. ప్లీజ్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. అప్పుడు ఏం చేశారు స్వామీజీ? ఒక అద్భుతమైన లేఖ రాస్తారు. ఆ లేఖలో 4 లైన్ సంస్కృతం శ్లోకం రాస్తారు. ఫ్రెండ్కి ఒక మెడిసిన్ ఇస్తారు, ఒక ఇంజెక్షన్ ఇస్తారు, యాంటీబయాటిక్ ఇస్తారు, ఒక టానిక్ ఇస్తారు. కిం నామ రోదశి సఖే వై ఆర్ యూ వీపింగ్ మై ఫ్రెండ్ త్వయి సర్వశక్తి యు ఆర్ ఆల్ పవర్ఫుల్ ఓ గ్రేట్ వన్ ఆమంత్రయస్వ భగవన్ భగద స్వరూపం summon up your energy oh all powerful one and bring out the divinity within you. తర్వాత ఏమవుతుంది? ఇఫ్ యు బ్రింగ్ అవుట్, లోపల ఉండే దైవత్వం మేలుకొల్పితే, త్రైలోక్యమేతదఖిలం తవ పాదమూలే, ద త్రిలోకమ్స్ విల్ కమ్ అండ్ సిట్ ఎట్ యువర్ ఫీట్. మిత్రమా, త్రిలోకాలని పాదాల దగ్గర కూర్చుంటాయి. నువ్వు అమెరికాకు వెళ్ళక్కర్లే, ఒబామా మీ ఇంటికి వస్తాడు. అప్పుడేమవుతుంది? ఎందుకు చేయాలి ఇది? వాట్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ ఇట్? వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ఇట్? ఆత్మైవ హి ప్రభవతి న జడ కదాచిత్. ఈ టేబుల్ జడ వస్తు. I control the table, I use the table cannot use me. ఆత్మైవ హి ప్రభవతి న జడ కదాచిత్. నీలో అంత శక్తి ఉంది, అనంతమైన ఇది ఉంది. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేలాగా, అరుణిమా సిన్హా లాగా నీవు చేయగలవు. వివేకానంద అంటారు, ఎంత సాహసం చూపించాలి టు మీట్ డెత్ ఫేస్ టు ఫేస్ ఈవెన్ అట్ ద బాటమ్ ఆఫ్ ది ఓషన్. మృత్యువిని వేటాడు సముద్రం గర్భంలో. వెళ్ళు అక్కడికి, లోపలికి. ఎందుకు ఊరికనే కూర్చున్నావు ఒక రూమ్లో? ఈ ఒక కాన్ఫిడెన్స్ వివేకానంద ఇస్తారు. ఆ కాన్ఫిడెన్స్తో ఏమయ్యాడు ఆ వ్యక్తి? డాక్టర్ బ్రజేంద్రనాథ్ సీల్ అని, ఆ టైంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రెసిడెన్సీ కాలేజ్. అతను డిప్రెషన్లోకి వెళ్ళాడు. తర్వాత వివేకానంద ప్రేరణ పొంది, వివేకానంద క్లాస్మేట్ అతను, ఒకే బెంచ్లో కూర్చొని చదువుకున్నారు. అటు వివేకానంద అమెరికా వెళ్ళిపోయాడు, ఇది అబ్బాయి సైన్స్ ల్యాబొరేటరీస్కి వెళ్ళిపోయాడు. తర్వాత అబ్బాయి అద్భుతమైన పుస్తకం రాశాడు, ది పాజిటివ్ సైన్సెస్ ఆఫ్ ది ఏన్షియంట్ హిందూస్ అని. ఆ కాన్ఫిడెన్స్ వల్ల అతను హయ్యెస్ట్ నాలెడ్జ్ కూడా పొందాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ సెల్ఫ్ నాలెడ్జ్, సెల్ఫ్ సాక్రిఫైస్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఈ 3 ప్రతిరోజు మీరు దాని గురించి ఆలోచించండి, దాని గురించి ధ్యానం చేయండి, దాని గురించి విషయాలు చదవండి. ఈ కాన్ఫిడెన్స్, ఈ ఒక దీన్ని జస్ట్ స్మాల్ విజువల్ 1 minute తను మౌంట్ ఎవరెస్ట్లో కూర్చొని మీ అందరికీ, హైదరాబాద్ యువకులకు, భారత యువకులకు సందేశం పంపించింది. అరుణిమా సిన్హా ప్రత్యక్షంగా ఇన్ హర్ ఓన్ ఫ్లెష్ అండ్ బ్లడ్ వర్డ్స్, ప్లస్ ద 1 or 2 పిక్చర్స్ చూపిస్తూ, వీడియో, తన ఫోటోగ్రాఫ్ చూపిస్తాను. ఎంత ఇది చూపించింది, ఎంత ఇదవుతుంది మనలోకి. నేను ఎన్నోసార్లు తను వింటూ ఉంటే, మొన్న ఇంకొక వీడియో కూడా పంపించింది, 20 నిమిషాలు 25 నిమిషాలకు పెద్ద ఉపన్యాసం కూడా ఇచ్చింది. మట్లో జరిగిన వీడియో ఇంకా ఎడిట్ అవుతుంది, అది ఆఫ్టర్వర్డ్స్ సేల్స్ కోసం, ఆల్ ఇండియా ప్రచారం కోసం జరుగుతుంది. కానీ ఇది చూపించు. मेरी लाइफ का सबसे बड़ा सपना पूरा हुआ और मैं टॉप ऑफ द वर्ल्ड पे हूँ और बहुत खुश हूँ, बहुत खुश हूँ. और सबको ये मोटिवेशन देना चाहती हूँ कि हर आदमी अगर अपने लक्ष्य को बनाए तो वो कभी नहीं हार माने और वो अपने टॉप को, अपने लक्ष्य को जरूर पाएगा. इसलिए जैसे मैं ऐसी हालात में होने के बाद भी मैं आज यहाँ हूँ. Oh my God, look who is here. Yes, good. He is in the helicopter. దెన్ వేరే ఫ్రెండ్స్తో, వేరే టీమ్ లీడర్స్తో, తన టాటా స్టీల్ స్పాన్సర్ చేశారు కాబట్టి ఇది చేస్తుంది. దిస్ ఈజ్ వేర్ తన లక్నో నుండి తన ఫోటో, రామకృష్ణ పరమహంస ఫోటో, శారదామాత ఫోటో, వివేకానంద ఫోటో అక్కడ పెట్టి పూజ చేసి వివేకానందకు ప్రార్థన చేసింది. మీ 150th బర్త్ యానివర్సరీ ఇయర్లో ఇది మీకు నా ఆఫరింగ్, నేను ఆఫరింగ్ చేస్తున్నా, ఇది నా పూజ మీకు అని అరుణిమా సిన్హా వివేకానందతో మాట్లాడింది. తన యాక్చువల్ పిక్చర్ ఇలాగొస్తుంది. దిస్ ఈజ్ అరుణిమా సిన్హా ఇన్ హర్ స్పోర్ట్స్ స్టేడియం. ప్రాక్టీస్ చేస్తుంది పాప. షీఈస్ ప్రాక్టీసింగ్. దిస్ ఈజ్ ది లెగ్, జస్ట్ ఒక రాడ్ లోపల ఉంటుంది. ఇది ఆర్టిఫిషియల్ లెగ్ అలాంగ్ విత్ ఫుట్బాల్. ఆలోచించగలరా మీరు? నాట్ ఎ జోక్. ఫిజికల్గా ఎక్కి చూపించి తన సాహసం విత్ ఇన్ 2 years చేసింది. నెక్స్ట్ ఇంకా ఎన్నో గోల్స్ ఉన్నాయి. షీ సేస్ దట్ ప్యాషన్, దట్ డ్రీమ్ అంటే ఏమిటి అది చూపిస్తుంది. అది
ఏదో ఒక రోజుకు ఒక ఎగ్జామ్కి ఒక జాబ్కు అలాంటి జిమ్ కాదు. యూ హ్యావ్ టు గెయిన్ మచ్ మోర్ నాలెడ్జ్ అండ్ మచ్ మోర్ స్ట్రెంగ్త్.